అస్మద్గురుభ్యో నమః. 7వ పాశురం. 2వ గోపికను మేల్కొల్పుతుంది గోదాదేవి. పక్షుల అరుపులు వినిపిస్తున్నాయని చెబుతున్నది. పక్షులకు 2 రెక్కలు కలిగి ఉంటాయని, ఒకటి జ్ఞానము, ఇంకొకటి ఆచరణ అని తెలియజేస్తుంది గోదాదేవి. భగవద్భక్తులను సేవించవలను. మంచి పని చేయించడానికి పొగడ్త తప్పనిసరి, తప్పు కాదు. గోపికను మేల్కొల్పడం కోసం గోదాదేవి భరద్వాజ మహర్షి వృత్తాంతం, కర్మనిష్ట కలిగిన గోపికను మేల్కొల్పడం, వెన్నను చిలకడం, ప్రతిదీ భగవంతుడి సేవే అని తెలుపుతూ పరమాత్మ దర్శనానికి త్వరనే ఎక్కువ ఆనందాన్నిస్తుందని, వ్రతానికి కావలసింది నారాయణ మంత్రమని, కృష్ణుడంటే ఇష్టమైన వారు చేసేవే నియమాలు అని, మన అవరోధాలకి మనమే బాధ్యత వహించాలని, ఆయన మన కోసం ఎత్తే అవతారాలను స్మరించాలని చెప్పుతుంది గోదాదేవి. రండి మనమందరం కలిసి పాడుకుందాం, కావలసింది ఆర్తి. ఆడే మాటల శబ్దం వినిపించలేదా గోపిక అని చెప్తూ, కృష్ణనామంతో అన్ని దిక్కులకు అమంగళాలు తొలగి పరిశుద్ధమవుతాయని, నువ్వే మా నాయకురాలివని, నారాయణన్ మూర్తి కేశవన్ అనే నామాన్ని స్మరిస్తూ, భక్తుడైన వాడు ఒకరు నామ సంకీర్తన చేస్తే మిగతా అందరూ చేయాలని, నే తేజస్సును మేమంతా చూడాలని మేల్కొల్పుతుంది గోదాదేవి.